తప్పు కల్పన ఉంది మా గురించి. మళ్ళీ బయటకు పోతేనో మమ్మల్ని ఏముంది నీకే అని అడుగుతారు, పైన ఏముంది కింద ఏముంది అని అడుగుతారు, అసహ్యంగా అడుగుతారు. వాళ్ళు వస్తావా అంటారు, కింద ఏముంది పైన లేడీస్ మాదిరిగా ఉందా, లేడీస్ లక్కే చేయించుకున్నారా అంటారు. మేము అలాంటి టైం ఏం చేయాలి? 2 తాళీలు వేసి ఇట్లా సౌండ్తో ఇట్లా చేసేదానికి పబ్లిక్ ఏమైపోతుంది, వీళ్ళు కొజ్జోలు బరే ఇట్లా చేస్తారు. వాడు మాట్లాడింది అక్కడ తెలిసేదు, వాడు ఏం అడిగింటాడని. ట్రైన్లో కానీ మేము కలెక్షన్కి పోయినప్పుడు ఇప్పుడు మాకి లైంగిక వృత్తి చేయాలి లేకపోతే భిక్షాటన చేయాలి మా కమ్యూనిటీలో. ఆ 2 తప్ప మాకు జాబులు ఏమీ లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక 1 రిజర్వేషన్ ఇచ్చిన దానికే ఈ సోషల్ మీడియాలో వచ్చిన గురించి ఇన్స్టాగ్రామ్ని వచ్చిందని మమ్మల్ని గుర్తిస్తున్నారు మా ఏకట్ల వాళ్ళని. అలాంటి వాళ్ళు కొంతమంది మాము ఒకరి దగ్గర ఇట్లా చేయి సాపాలని ఉండదు, మేము కానీ ఇట్లా ఇవ్వాలనే ఉంటుంది. మాకు ఏదైనా జాబ్లు ఇస్తేనే కదా, ఏదైనా పనులు ఇస్తే. ఏదన్నా తరకారీ తీసుకొని కూర్చుంటే మా దగ్గర కొనేకి ఎవరు రారు, ఏదైనా అంగడి పెట్టుకొని కూర్చున్నా మా దగ్గరికి రారు కొనేకి. ఇప్పుడు మేము బండవాళ్ళం వేసుకొని అంతెల్లా పెట్టుకొని కూర్చున్నా మా దగ్గర సేల్ అయితేనే కదా మనకి గిట్పాట్ అయ్యేది. ఎవరు కొనకే వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఏదేదో వాళ్ళు తప్పు కల్పన ఉంది, వాళ్ళ తీర జనాల్లో తప్పు కల్పన ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు ఏమని మమ్మల్ని పిలుస్తారేమో అదేమో అంటే వాళ్ళు పిలిచేది వాళ్ళకి తెలిసేది, మాకు తెలిసేది అది. ఓకే, నార్మల్గా మీరు భిక్షాటన చేస్తూ ఉంటారు కదా, భిక్షాటన అనేది మీరు అడిగినప్పుడు ఒకరు ఇస్తే తీసుకోవాలి, లేదంటే ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అడగాలి, అవునా? అలా కాకుండా నార్మల్ గా మీరు అన్నట్టుగానే రైల్వే స్టేషన్ లో కానీ బస్ స్టేషన్స్ లో కానీ కొంతమంది డిమాండ్ చేస్తూ ఉంటారు, ఇవ్వకపోతే రోడ్డు మీద బట్టలు ఇప్పుతామంటారు, కొడతామంటారు, అంటే ఎదుటి మనిషి పరువు తీసేంత వరకు కూడా వెళ్తూ ఉంటారు అనమాట కొంతమంది. మరి అలాంటి బిహేవియర్ ఎందుకు? మర్యాదగా మీరు భిక్షాటన అడిగితే వాళ్ళు ఇస్తే ఒక పద్ధతి తీసుకోవాలి, లేదు అంటే లేదు. కానీ మరీ ఎట్లా అంటే అసలు బట్టలు ఇప్పుకోవడం అని, కొట్టడం అని, లేదంటే తిట్టడం అని, ఇష్టం వచ్చినట్టు శాపనార్థాలు పెట్టడం కానీ ఇవన్నీ ఎందుకు? మేడం ఇది తప్పుగా తెలుసు. అదే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే మమ్మల్ని మేము వాళ్ళకి డబ్బులు అడిగిన తర్వాత వాళ్ళు నీకు ఎందుకు ఇవ్వాలి డబ్బులు, నీకు ఏముంది వస్తావా అన్న తర్వాతే మేము ఎత్తి చూపించేది మేడం. వాళ్ళు అనిందేది జనాలకి కనబడేది, పబ్లిక్ ఆడ సీసీ కెమెరాలకు వాళ్ళు మాట్లాడింది ఏమి కనబడేది, మేము ఎత్తిందే వాళ్ళకి కనబడుతుంది. వాళ్ళు మాకు అనిన తర్వాతే మాదల్లోనూ మంచి మనసు ఉంటుంది, మాలోనూ ప్రీతి విశ్వాసం ఉంటుంది. మాకి అందరిని మాకంటే మేము సమాజానికి దూరం, తల్లి తండ్రికి దూరం, మాకి హస్బెండ్ ఉండు, భార్య ఉండు, మా వాళ్ళు మాకు ఇచ్చిన వాళ్ళే వాళ్ళే, మా అమ్మ నాన్న దేవుడితో సమానం చూస్తాం. మేము డైలీ దేవుడిని మొక్కుంటాం. ఎందుకు దేవుడా మాకు లేకపోతే ఫస్ట్ అంగడి వాళ్ళకి కానీ వాళ్ళకి బాగా దుడిమి అని అనుకునే మేము పోతాం. అలాంటి టైంలో అక్కడ మీరు మేడం మీరు అంటారు కదా ఇంతే ఇయ్యాలా కొట్టాలా అని, లేదో వాడు ఆడ మాట్లాడిన దానికన్నా ఆడ గొడవ అయింటుంది. ఎందుకంటే చాలా మంది అండి, ఒక 100లో 30-40 మంది కూడా నార్మల్ గా ఫేస్ చేసి ఉంటారు. నార్మల్ వాళ్ళు ఒక ట్రాన్స్జెండర్స్ వాళ్ళ వల్ల, అది కూడా ట్రాన్స్జెండర్స్ అందరూ కాదు, కొంతమంది ఉంటారు అనమాట ఇలా బిహేవ్ చేసే వాళ్ళు. గృహ ప్రవేశాలప్పుడు వస్తూ ఉంటారు, ఎంత పడితే అంత డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవడానికి మీరైనా సరే ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అప్పు అవుతుంది వాళ్ళకి. అలాంటిది వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు 1000 ఇచ్చినా 10 ఇచ్చినా 20 ఇచ్చినా సరే సంతోషంగా తీసుకొని ఆశీర్వదించి వెళ్ళాలి. కానీ అలా ఉండదు, నాకు ఇంతే కావాలి, ఇంత ఇల్లు కట్టినావు కదా ఈ మాత్రం ఇయ్యలేవా నువ్వు అని డిమాండ్ చేస్తూ ఉంటారనమాట కొంతమంది. అది అస్సలు అర్థం కాదు. అరే వీళ్ళ లాంటి వల్లనే కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా అనవసరంగా పరువు పోయే చేష్టలు ఇవన్నీ కూడా ఇచ్చినంత తీసుకోవచ్చు కదా అని అనిపిస్తూ ఉంటది అనమాట. అదే మేడం మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించి మాకు ఏదైనా జాబ్లు ఇస్తే మనం భిక్షాటనకి పోయేది. మాకి పబ్లిక్కి ఒక ఇల్లు బాడికి ఒక ఇది ఇంత రూమ్ తీసుకోవాలంటే పబ్లిక్కి 3000-4000 ఇస్తే మాకు 7-8,000 10,000 చెప్తారు మేడం. మేము అలాంటి టైం జబర్దస్తి చేసుకొని మా కడపాత్రము, మా మేకప్, మా బట్ట, మేము అలాంటి టైంలో దాతల్ని ఇంతియండి సార్ అంతియండి సార్ మాకు కడుపు నిండేదు అని బతిలాడుకుంటే అర్థం ఉంటది. డిమాండింగ్ చేస్తే డిమాండ్ కాదు మేడం, కడుపాత్రం అది డిమాండ్ కాదు. అది మాకు ఇట్లా ఖర్చులు ఉంటాయి కదా. అవును, ఇప్పుడు పబ్లిక్ ఒక రిక్షా తొక్కేవాడికి కానీ పోయి రెంట్కి ఇలాంటి రూమ్ అడిగితే 3,000కి ఇచ్చేస్తారు బాడికి. లేదు మీ ఇంట్లో మీకు డబ్బులు ఎక్కువ ఉంటాయి, మీలాంటి వాళ్ళు ఉంటే మాకు అక్క పక్క ఇంట్లో. ఇప్పుడు మీరు ఇది అంటున్నారు కదా 8-10,000 పొట్టకూటి కోసము మేము ఇలా అడుగుతాము అంటున్నారు కదా, పొట్టకూటి కోసమే భిక్షాటన చేస్తాను అంటున్నారు కదా. మరి మీ ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చూసా, గురుగారు అని చెప్పేసి పైసలు ఇలా వేస్తున్నారు, అవునా? అదేంటి మరి, అంటే అంత ఎక్కువ అయ్యాయా డబ్బులు?
అలాంటి కాదు మేడం, మా ఖుషి అది, మా ఖుషి గురుకి ఖుషీకి డబ్బుకి రెస్పెక్ట్ లేదా? గురువుకి మేము ఖుషిగా, ఎందుకంటే మేము గురువుకి ఏమీము. ఉమ్, ఇప్పుడు గురువు మమ్మల్ని వెళ్ళి మా గురువు బతకాలి, ఉమ్, మా గురువు బతకాలి, మా గురువు రాదు, ఎందుకంటే ఏజ్ పర్సన్స్ అయిపోతారు, మా గురువుకి ఏం రాదు. మేమంతా కలుసుకొని ఒక ప్రోగ్రామ్ చేస్తాం, మా చేతిలో ఉన్నింది ఒక 2000, తన జర ఒక 1000, ఇంక చేతిలోకి ఇచ్చాను కింద దాన్ని అట్లా మేము ఒక ఆచారంగా ఉగ్గుకొని అవన్నీ మళ్ళీ ఏరుకొని మా గురువుకి జోడించి ఇచ్చి పంపిస్తాం అనమాట. అదొక ఆచారం అనుకున్నా కూడా అంటే దాని వల్ల సమాజానికి మీరు ఇంకా కూడా నెగటివ్ అవుతున్నారు కదా. ఇప్పుడు అలా మీరు దోస్తీ కోసం ఏమంటారు ఏదో ఫన్ కోసం మీరు అలా చేశారు అనుకుందాము, కానీ చూసే అవతల మనిషికి అరే వీళ్ళకి పొట్టకూటికి డబ్బులు లేవంటున్నారు, కానీ ఇలాంటి విలాసాలకి మాత్రం డబ్బులు ఎగరేయడానికి ఇంత చేయడానికి ఏడికెళ్ళి వస్తున్నాయి అని అంటే నేనే అడుగుతున్నా ఇప్పుడు ఆ క్వశ్చన్ మిమ్మల్ని, ఎందుకంటే మీ ఇన్స్టాగ్రామ్లోనే చూసాను కాబట్టి. మీరు పొట్టకూటి కోసమే డబ్బులు లేవు, అందుకోసమని భిక్షాటన చేయాల్సి వస్తుంది, లేదంటే శరీరాన్ని అమ్ముకొనైనా సరే బతకాల్సి వస్తుంది, అవి రెండు తప్ప మాకు ఇంకా వేరే ఆధారం లేదు అంటున్నారు. మరి ఇట్లా ఇష్టం ఉన్నట్టు డబ్బులు ఎగరేస్తే అవతల వాడికి ఏమనిపించాలి? నెక్స్ట్ టైం మీరు కనిపించినప్పుడు కానీ ఇంకో ట్రాన్స్జెండర్ కనిపించినప్పుడు కానీ అరే వీడు తీసుకొని డబ్బులు ఇట్లా ఎగరేస్తారు, ఈమె తీసుకొని డబ్బులు ఇట్లా ఎగరేస్తుంది, సో వీళ్ళకి డబ్బులు ఇచ్చి లాభం ఏంటి? నిజంగా కష్టాలు ఉన్న వాళ్ళకి ఇలాంటి వీడియోల వల్ల ప్రాబ్లమేగా. మరి ఎలా ఎగరేస్తారు? డబ్బు కంటూ ఒక రెస్పెక్ట్ ఉంది, అవునా? మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం డబ్బుని లక్ష్మీదేవిగా గౌరవిస్తాం, అవునా? అలాంటి లక్ష్మీదేవిని మీరు ఇలా ఇప్పుడు మా ట్రాన్స్జెండర్ లోనే కాదు మేడం, పబ్లిక్ లోగానే ఇస్తారు కదా మేడం, అలాంటి ఇసిన వాళ్ళని చౌరస్తా మీద అలాంటి ఇసిన వాళ్ళ మీద కేసులు జరిగినాయి. ఒక్క రోజుకి ఒక రోజు ఎలాంటి ప్రతి మీడియా ఛానల్ కూడా చూపించింది వాళ్ళని. సో మీకు రెస్పెక్ట్, పెళ్లిలో మార్వాడీస్ పెళ్లిళ్ళు అవుతుంటారు, వాళ్ళు ఖుషికి వాళ్ళు వేస్తుంటారు, ఇప్పుడు డాన్స్ మమ్మల్ని డాన్స్ కానీ పిలి పంపిస్తుంటారు వాళ్ళు పబ్లిక్. నేను అందుకే మిమ్మల్ని అడిగింది ఏంటంటే ఇది విలాసం కోసమా లేదంటే దీని వెనకాల మీ ఆచారాలు ఏమన్నా ఉన్నాయా అని అందుకే అడుగుతున్నా. మా ఆచారాలు అవి. ఓకే, మీ ఆచారం. బట్ దాని వల్ల అంటే ఎక్కడో ఒక చిన్న దగ్గర ఈ చిన్న వీడియో చూడడం వల్ల బయట ఎక్కడో అవసరం ఉన్న ఒక ట్రాన్స్జెండర్ కి ఆ రోజు ఇలాంటి వీడియోస్ వల్ల మీరు ఇలా చేస్తారు కదా, మీరు ఇలాంటి విలాసాలకు వెళ్తారు, అలాంటి వాటి కోసమైనా మీరు మా దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తుంది అని ఒకవేళ ఆ రోజు వాళ్ళకి డబ్బులు రాకపోతే వాళ్ళ కడుపు నిండదు కదా, అది మీ వరకు రాదు కదా. అందుకోసమని ఈ క్వశ్చన్ నేను అడిగాను అనమాట, ఇంకా వేరే ఏ దురుద్దేశం లేదు దాని వెనకాల. లేదు మేడం, మా గురువుకి అనేది మనం ఏమి ఇచ్చేది కదా, ఏదో ఫంక్షన్ చేసినప్పుడు మా దాంట్లో ఆపరేషన్ అయిన తర్వాత మా గురువుని పిలి పంపించిన తర్వాత, ఇప్పుడు మా గురువు అంటే ఇక్కడ బయటకు కలెక్షన్ పోదు, మేము మనమంతే వెళ్తాం కనుక మా గురువుకి ఆచారంగా అది మాది పద్ధతిగా మా అన్ని అట్లా ఉడాయిచ్చి చేతికి కోకున్నట్లు ఇట్లా ఊరికే ఉడాయిచ్చి ఒక వీడియో మాదిరిగా ఖుషి మాదిరిగా మా గురువు అనుకుంటుంది నా కూతురు 2000 వేసింది, ఈ కూతురు 1000 వేసింది అని, నా శిష్యురాలు ఇది ఇంత 500 వేసింది అని వాళ్ళ మనసులో ఉంటారు కనుక అవన్నీ జోడించి. నార్మల్ గా అయితే మనము చేతిలో పెట్టి పూలు పండ్లు సారా అట్లా పెట్టేసి మనం డబ్బులు ఇస్తూ ఫంక్షన్ డాన్స్ ఆడుతుంటాం కదా మేడం. బట్ ఇలా ఎగరేయడం అనేది చూస్తే అంటే చిన్న పిల్లలు కానీ లేదంటే నిజంగా అవసరంలో ఉన్న ట్రాన్స్జెండర్స్ కి కానీ ఒకవేళ ఇలాంటి వీడియోస్ల వల్ల పాపం వాళ్ళకి ఎక్కడో ఆ రోజు ఏదైనా జరగొచ్చేమో, ఏదన్నా సరే మన వల్ల మంచి జరగకపోయినా పర్లేదు, చెడు జరగకూడదు కదా, అందుకని ఆ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది. అంతకు మించి మీ ఏమంటారు ఆచారాలను తప్పు పట్టాలని అయితే కాదు. సో ఓకే, ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయాలని ఎప్పుడు అనిపించింది? నాకు ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయాలన్నప్పుడు లాక్డౌన్ టైంలో మేడం ఫ్రీగా ఉన్నాము, అప్పుడు టిక్ టాక్లో చేస్తుండే వీడియోలు, అంతే టిక్ టాక్లో అంతేమో వైరల్, దాంట్లో వైరల్ ఏమి ఇది అవుతుండలేదు. ఈ ఇన్స్టాగ్రామ్ లాక్డౌన్లోనే వచ్చింది మేడం, లాక్డౌన్ టైంలోనే స్టార్ట్ అయింది. మళ్ళీ లాక్డౌన్లోనే మేము ఫ్రీగా ఉన్నాం మేడం. ఫ్రీగా ఉన్న తర్వాత మేము ఎక్కడికి వెళ్ళేది, అంతా ఫుల్ లాక్డౌన్ అయింది, ఎక్కడ చిక్తే అక్కడ కట్టలు కట్టినారు. ఇంకా అప్పుడులోనే నాకు చేయాలి వీడియోలు, ఇంట్లో ఉన్నప్పుడు ఊరికి రెడీ అవ్వడము వీడియోలు చేయడం, రెడీ అవ్వడం వీడియోలు చేయడము, అట్లే నాకు ఫాలోవర్స్ పెరిగి లైక్స్ పెరిగి అట్లా పాపులర్ అయిపోయినా. ఇంకా అప్పుడు కూడా మీకు అంటే పాజిటివ్ కమెంట్సే ఉన్నాయి, అంటే మీ కట్టుబొట్టు చూసి కూడా అంటే కొంచెం ప్రతి దానిలో కూడా ఎక్కడో ఒక దగ్గర ఎలా ఉన్నా సరే శారీ కట్టుకోవడము, నీట్ గా డ్రెస్ వేసుకోవడం వల్ల అంటే మంచి కమెంట్సే ఉన్నాయి మీకు. ఎక్కడో ఎవడో ఒక్కడు ఇంకా నెగటివ్ కమెంట్స్ పెట్టడము, కొంచెం బూతులు మాట్లాడడము అట్లా ఉన్నాయి కదా. లేదు మేడం, నాకు అన్ని నేను నా కామెంట్స్ అంతా చూసినాను కదా, ఎక్కడో చెక్ చేసిన మేడం. ఎక్కడోటి ఏమంటే నా డ్రెస్సింగ్ ఏమని కొంచెం ఓవర్గా అయ్యి చెస్ట్ ఏమైనా కనబడితే ఇది నీ చేయడం తప్పు, నీకు బాగా విలువ ఉంది, ఆ విలువ కాపాడుకో, కొట్టుకున్నదని నాకు అలాగే కామెంట్స్ చేస్తారు మేడం. అదే కొంతమంది ఎక్కడో గోవాకి పోయినప్పుడు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ మేడం, ఇప్పుడు హీరోయిన్లు వేస్తారు, వాళ్ళు వేస్తారు,
మేము వేయాలన్న ఆశ ఉంటే ఎక్కడో అవుట్ ఆఫ్ కంట్రీకి పోయినప్పుడు ఎంజాయ్ చేయాలన్నప్పుడు మామూలు కట్స్ బనీన్స్ అలాంటివి ఓకే, వేసినప్పుడు అలా వేసినప్పుడు అలాగే negative. వేసినప్పుడే మాకు కొంచెం బ్యాడ్ నేను సారీ మొత్తం చెక్ చేసా అనమాట. చెక్ చేస్తే నాకు అంటే కమెంట్స్ ఇవన్నింటికంటే పక్కన పెడితే ఆ ఒక్క చిన్న పాయింటే అనిపించింది అనమాట. అరే ఇంత మంచిగా ఉన్న ఆవిడ కదా, సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంది అంటున్నారు కదా, సో ఎందుకు ఇలా అంటే మంచో చెడో ఇలా ఎందుకు అని ఒక చిన్నది అనిపించింది. అది కూడా క్లారిటీ వచ్చేసింది. ఓకే, అంటే ప్రజలకు సేవ చేయాలి, సేవ చేయాలి మేడం. ట్రాన్స్జెండర్స్ ని ఆదుకోవాలి, వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఆలోచన ఇలా వచ్చింది. నాకు మేడం ఎందుకంటే నేను కష్టం పడినాను గనక ఈరోజు దేవుడు నాకు ఇచ్చినాడు గనక ఉమ్, ఈరోజు ఇచ్చినాడు, నాలాగా ఇంకొకరు కష్టం పడకూడదు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మేము పాపులర్ ఈ ఇన్స్టాగ్రామ్ నీళ్ళు పాపులర్ అయినాం మేడం. ఎక్కడ పోయినా బళ్ళారి చాందిని హాయ్ చాందిని ఈవెంట్కి పిలుస్తారు, ప్రోగ్రాంలకు పిలుస్తారు, మాకు 5,000 10,000 అలాంటివి ఇస్తారు. అలాంటి డబ్బులతో ఇప్పుడు మేము ఎదిగినామని మా వాళ్ళుగాని ఎదగాలి అని చెప్పేసి ఇప్పుడు ఎందుకంటే రిజర్వేషన్ ఇచ్చినారు, వద్దు ఏదో ఒకటి జాబులు పుడికియాలి వాళ్ళకి అని. ఆల్రెడీ మా గౌసియా అని ఉంది, గౌసియా నన్ను భిక్షాటనికి పోను నేను చదువుకుంటాను అంటే మేము సార్ దగ్గర మాట్లాడి వాళ్ళకి సీట్ ఇవ్వండి, మాకు ఒక రిజర్వేషన్ ఓపెన్ అంటే వాళ్ళు పాపం ఇచ్చినారు సీట్, వాళ్ళని వీళ్ళని మేడం వాళ్ళని పెట్టుకొనేసి వాళ్ళకి సీట్ ఇప్పించినాం. ఈరోజు నర్సింగ్ చేస్తున్నది. సూపర్. ఇంటిలో వాళ్ళకి జాబ్ వస్తే వాళ్ళ లైఫే సెటిల్ అయిపోతుంది. అవును. మళ్ళీ జిందాల్లో మా జిందాల్ ఫ్యాక్టరీ ఉంది, మా వాళ్ళు చదువుకున్న వాళ్ళు 10 మంది 12 మందికి అప్లికేషన్లు వేయించినాము. 25,000 30,000 వరకు సాలరీ ఉంటుంది. భిక్షాటం పోతే 500 600, ఇంక సాలరీ 30,000 సార్ అంటే మాకు భిక్షాటంకి రెస్పెక్ట్ ఉంటుంది, అన్నిటికంటే రెస్పెక్ట్ ముందు ఉంటుంది. గౌరవం ఇస్తారు. అలాంటివి మేము పనులకి పుడుకొని అందరికి ముందుకు తేవాలి అని మేడం. సచ్చేది అబద్ధం, సచ్చేది నిజం, బతికేది అబద్ధం. ఉన్నిన 4 రోజులు మంచి చేయాలనేదే నాకు నెక్స్ట్. కానీ కార్పొరేటర్, మా ఏరియా కార్పొరేటర్ అవ్వాలనేది నాకు ఆశ ఉంది. మా ఏరియా చాలా కార్పొరేటర్ కౌన్సిలర్, ఎందుకంటే నేను దీంట్లోగానే ఉంటాను మేడం, రాజకీయంలోగానే ఉంటాను. ఓకే, ఇంట్రెస్ట్ ఉంది అయితే. రాజకీయం చాలా ఇంట్రెస్ట్ ఉంది మేడం. ఓకే, మా గాలి జనార్దన్ రెడ్డి సారు, లక్ష్మీ అరుణ మేడం వాళ్ళ పోతుంటా మీటింగ్, స్ట్రైక్లకి, ర్యాలీలకి, అన్నోట్లకి పోతాను. ఓకే. నేను నెక్స్ట్ కార్పొరేటర్ అయ్యి, ఎందుకంటే నాకు యువతల హస్బెండ్ లేదు, యువతల భార్య లేదు. ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనిపించలేదు అంటే ఇలా మారిన తర్వాత కూడా, నార్మల్గా అమ్మాయిగా మారిన తర్వాత అంటే ఎవరైనా వచ్చి మ్యారేజ్ చేసుకుంటామని, లేదంటే మీరు ఎవరినైనా ఇష్టపడ్డం కానీ జరగలేదా? ఇష్టం పడినాను మేడం, ఒకరిని మ్యారేజ్ చేసుకొని ఇంటిని. ఇప్పుడు నేను లాక్డౌన్ తర్వాత వెళ్ళి మ్యారేజ్ చేసుకొని తర్వాత వాళ్ళ దగ్గర 10 ఏళ్ళు ఉన్నాను మేడం. మ్యారేజ్ అయిన తర్వాత తను నన్ను ఇష్టం పడినాడు, నువ్వు ఆడపిల్ల మాదిరిగా ఉన్నావు కదా, నేను పెళ్లి చేసుకుంటానని చేసుకున్నాడు. చేసుకునే తర్వాత 10 ఏళ్ళ తర్వాత వాని దగ్గరే ఉన్నాను. వాడు ఏమంటే సోషల్ మీడియాలకి, టిక్ టాక్లు చేయడానికి పెద్ద ఫోన్ యూజ్ చేయకూడదు, ఎవరు ఫోన్లు రాకూడదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.